ఓ ఆశ్రిత వాత్సల్యం కలవాడా, ఇంద్రనీలమణి వంటి కాంతి స్వభావం కలవాడా, మేము మార్గశీర్ష స్నానం చెయ్యదలిచి అందుకవసరమైన సాధనం కోరి నీ దగ్గరకొచ్చాం. ఆ స్నానవ్రతాన్ని మా పూర్వీకులు కూడా చేశారు. మరి నువ్వు వింటే ఆ వ్రతానికి కావలసిన పరికరాలన్నీ మేము నీకు విన్నవించుకుంటాం. మొట్టమొదటిది ఈ ప్రపంచమంతా కంపించేలాగా ధ్వని చేసే పాలలా తెల్లని కాంతి కలిగినటువంటి నీ పాంచజన్యమనేది శంఖాన్ని పోలిన శంఖం కావాలి. విశాలమైన చాలా పెద్దదైన పిల్లల గ్రోవి అనే వాయిద్యం కావాలి. మంగళగానం చేసేందుకు భాగవతులు కావాలి. మంగళ దీపాలు కావాలి. మరి ఈ సాధనాలన్నీ దయుంచి మాకు సమకూర్చు. మేము నిర్విఘ్నంగా నీ వ్రతాన్ని ఆచరించేలాగా నువ్వే మమ్మల్ని దీవించు అని గోపికలతో సహా ప్రార్థిస్తోంది ఆ శ్రీకృష్ణుణ్ణి ఆండాళ్ తల్లి. ఇది 26వ పాసురం యొక్క తాత్పర్యం.